హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి ప్రత్యక్ష దైవాలు ఆ పాఠంలోని గ్రామర్ అంటే వ్యాకరణాంశాలు పదజాలం అన్నింటినీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. భాషాంశాలు పదజాలం. ఇందులో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా. మొదటిది, జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు తండ్రి అని అర్థం. సొంత వాక్యం, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. 2, దేవతలు అమృతం సేవించటం వల్ల అమరులు అయ్యారు. అమరులు మరణం లేనివారు. సొంత వాక్యం, దేవతలు మరణం లేనివారు. 3, చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అంటే అర్థం ఆభరణం. సొంత వాక్యం, స్త్రీలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ. తెలిసింది కదా. నెక్స్ట్ 4, ఐఏఎస్ కావాలని అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ కోరిక. సాగర్ చిరకాల కోరిక కలెక్టర్ కావాలని. అతని కోరిక కలెక్టర్ కావాలని అంట. నెక్స్ట్ 5, ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు అంటే మేడలు అని అర్థం. సొంత వాక్యం, మా ఊరిలో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. 6, మనం ఎప్పుడు పరుల హితమునే కోరాలి. హితము మేలు. సొంత వాక్యం, ఇతరులకు మేలు చేసేవాడే మహాత్ముడు అవుతాడు. ఓకే. నెక్స్ట్, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు. ఇక్కడ లైన్గా ఆన్సర్స్ ఇచ్చాను చూడండి. పుత్రుడు కొడుకు, కుమారుడు తనయుడు. ఓకే. నెక్స్ట్, వస్త్రం బట్ట, అంబరము. నెక్స్ట్, జనని తల్లి, అమ్మ, అంబ. 4, చక్షువు కన్ను, నయనం, నేత్రం. 5, వాహ్ని అగ్ని, నిప్పు, అనలం. ఇవన్నీ పర్యాయ పదాలు. నెక్స్ట్, నానార్థాలు రాయండి అని ఇచ్చారు చూడండి. నానార్థాలు అంటే వేరే వేరే అర్థం, ఒక పదానికి వేరు వేరు అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు. గురువు. మొదటిది గురువు, తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. 2, అర్థం శబ్దార్థము, ధనము. ఓకే. నెక్స్ట్, ఫలం ప్రయోజనం, పండు. బుధుడు పండితుడు, మనిషి, చంద్రపుత్రుడు. ఓకే. 5, వంశం తండ్రి తాతల పరంపర, వెన్నెముక, గుంపు, కులము. ఇవన్నీ నానార్థాలు. నెక్స్ట్, క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి అని ఇచ్చారు కదా. మొదటిది ధర్మం. ధర్మం అనే పదానికి అర్థం రాయమంటే వేద విహితమైన కర్మ అని రాస్తాం. అదే వ్యుత్పత్తి అర్థం రాయమంటే విశ్వమును ధరించునది అని రాసి తర్వాత అర్థాన్ని మళ్ళీ రాస్తాం. ఇలా వివరంగా అర్థాన్ని ఇవ్వటమే వ్యుత్పత్తి అర్థం. ఓకే. ధర్మం విశ్వమును ధరించునది, వేద విహితమైన కర్మ. ఓకే. నెక్స్ట్, బుధుడు అన్నింటినీ తెలిసినవాడు, విద్వాంసుడు, వేల్పు, చంద్రసుతుడు. జనని కొడుకులను కనునది, తల్లి. కౌశికుడు కుశికుడను రాజు మనుమడు, విశ్వామిత్రుడు. వసుధ బంగారం గర్భమందు కలిగినది, భూమి. ఓకే. నెక్స్ట్, క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి, వీటిని గుర్తించి రాయండి అని ఇచ్చారు కదా. ఇలా ఇచ్చినటువంటి ఈ పదాలను నేను ఇక్కడ పట్టికలో ఆన్సర్స్ రాశాను చూడండి. యజ్ఞం ప్రకృతి, జన్నం వికృతి. కార్యం ప్రకృతి, కర్జం వికృతి. దృఢం ప్రకృతి, దిటవు వికృతి. పుత్రుడు ప్రకృతి, బొట్టె వికృతి. విజ్ఞానం ప్రకృతి, విన్నాణం వికృతి. హృదయం ప్రకృతి, యద వికృతి. ఓకేనా. నెక్స్ట్, వ్యాకరణాంశాలు. ఇందులో ముందుగా సంధులు ఇవ్వటం జరిగింది. ఆ అనే రోమంలో క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు కదా.
మొదటిది నిజంబగు. నిజంబగుని విడదీస్తే నిజంబు ప్లస్ అగు, నిజంబగు. ఇది ఉత్వసంధి. ఉత్వసంధి యొక్క సూత్రం ఏమిటి? ఉత్తునకు అచ్చు పరంబగు. అంటే ఏ విధంగా ఆ సూత్రం ఇక్కడ చూస్తున్నాం? ఇక్కడ ఏమైంది? విడదీశాక పూర్వపదంలో చివరి అక్షరంలో ఉత్తు వచ్చింది, అంటే బూలో ఉకారం ఉంది, అవునా? ఇక్కడ ఉత్తు వచ్చింది. ఉత్తుకు పరపదంలో మొదటి అక్షరమైనటువంటి ఆలో అకారం ఉంది, అంటే అచ్చు ఉంది. ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ మూలం బైనది. మూలంబు ప్లస్ అయినది, మూలం బైనది ఉత్వసంధి. కలదొక. కలదు ప్లస్ ఒక, కలదొక ఉత్వసంధి. చూసారు కదా? దూలో ఉకారం ఉంది, ఓ అనేది అచ్చు, ఉత్తునకు అచ్చు, ఉత్వసంధి. నెక్స్ట్ వేల్పుల నఘ. వేల్పులు ప్లస్ అనఘ, వేల్పుల నఘ ఉత్తునకు అచ్చు, ఉత్వసంధి. నీ ఒకరుండవు. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, నీ ఒకరుండవు ఉత్వసంధి. నెక్స్ట్ ఆ రోమంలో క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చారు. మొదటిది జ్ఞాన ప్లస్ అర్ధంబు. ఇందులో జ్ఞాన పూర్వపదంలో చివరి అక్షరంలో అకారం ఉంది, అచ్చు ఉంది. పరపదంలోని మొదటి అక్షరంలో కూడా అచ్చు ఉంది. సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగును. అంటే సవర్ణాచ్చులు గనక ఎదురైతే అప్పుడు ఇది దీర్ఘం వస్తుందన్నమాట. జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు. ఇక్కడ రాసిన చూడండి. జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. నెక్స్ట్ అతి ప్లస్ అంత, అత్యంత యణాదేశ సంధి. నెక్స్ట్ ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ త్రిక సంధి. త్రిక సంధి గురించి చూద్దాం ఇప్పుడు. క్రింది పదాలను కలిపి రాయండి, సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి. అంటే ఒకసారి సూత్రం ప్రకారంగా సంధి ఏ విధంగా జరిగిందో చూడండి అంటున్నారు. ఉదాహరణకు ఈ ప్లస్ మెయ్యి, ఈ ప్లస్ మెయ్యి ఇమ్మెయ్యి అయిందట. ఎలా అయిందో ఒకసారి మనం సూత్రంలోకి వెళ్దాం. సూత్రాలు చూడండి. ఆ ఈ ఏలు త్రికంబులనబడును. ఓకే, ఆ ఈ ఏలు త్రికాలు అనబడతాయట. ఓకే, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. ఈ త్రికం మీద అసంయుక్త హల్లు వచ్చినప్పుడు ద్విత్వం వస్తుంది అని చెప్తున్నారు అక్కడ. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వం. ఓకే, ఇప్పుడు ఈ ఈకి మెయ్యి అనేది కనుక పరమైతే అది ఏమవుతుంది? ఇమ్మెయ్యి అయింది. ఇక్కడ చూడండి, ఇమ్మెయ్యి అని ఇవ్వటం జరిగింది కదా. ఎందుకని? ద్విత్వం వస్తుంది అని చెప్తున్నారు కదా. ద్విరుక్తంబు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు. ఇవి త్రిక సంధి సూత్రాలు. ఈ ప్లస్ మహాత్ముడు, ఇం మహాత్ముడు. చూసారు కదా, ద్విత్వం వచ్చింది. ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు. ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వం అంటారు. ఏ ప్లస్ మెయిన్, ఎం మెయిన్. ఈ ప్లస్ కన్య, ఈ కన్య. ఓకేనా? నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. జననీ జనకులు. జననీయును జనకుడును ద్వంద్వ సమాసం. ఫల పుష్పములు. ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం. వస్త్రభూషణములు. వస్త్రములను భూషణములను ద్వంద్వ సమాసం. ఇలా రెండు రకాలుగా, రెండు పదాలుగా మనం చెప్పినట్లయితే రెండు అంటే ద్వంద్వ, అంటే ద్వి అంటే రెండు, ద్వంద్వ సమాసం ఆ రకంగా అయ్యింది. నెక్స్ట్ భక్ష్య భోజ్యములు. భక్ష్యములను భోజ్యములను ద్వంద్వ సమాసం. క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి.
విగ్రహ వాక్యం ఇవ్వటం జరిగింది ఇక్కడ. దానికి మన సమాస పదం, సమాసం పేరు రాసి చూపిద్దాం. చూడండి, ధర్మమైన పదం, ధర్మపదము అని మనం సమాస పదం రాయాలి. ధర్మమైన పదం అంటే ధర్మపదము. ఇలా విశేషణం ధర్మమైన అనేటటువంటి విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. నెక్స్ట్, సనాతనమైన ధర్మం. సనాతనమైన అనే విశేషణం పూర్వపదంలో వచ్చింది, విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. 3, మానుషుని యొక్క దేహం. యొక్క అంటే ఖచ్చితంగా అది షష్ఠీ తత్పురుష సమాసం. మానుష దేహం. ఓకే. శోకమనడి వహ్ని. శోకమనడి, ఇలా అనడి అని వస్తే కనుక అది రూపక సమాసం. శోకవాహ్ని, శోకమనడి వాహ్ని, రూపక సమాసం. ఊ అనే రోమంలో అలంకారం ఇవ్వటం జరిగింది. రూపక అలంకారం తెలుసుకుందాం. క్రింది పద్యాన్ని పరిశీలించండి. ఇది ఆట వెలది పద్యం. ఓకే. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైన నమ్ముదుసళ్ళ యుదగ్ర శోకవాహ్ని నార్పవయ్యా అనే పద్యంలో ఏ అలంకారం ఉంది చూడండి. శోకవాహ్ని అని ఉంది కదా, అంటే శోకవాహ్ని అంటే శోకమనడు వాహ్ని, రూపక సమాసం కదా. ఇలా శోకం అనే ఉపమేయానికి వాహ్ని అనే ఉపమానానికి అభేదం చెప్పారు కాబట్టి ఇది రూపకాలంకారం అయ్యింది. దీని లక్షణం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అదే రూపకాలంకారం. ఓకే. క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి వాటి లక్షణాలు రాయండి అని 2 ఇచ్చారు. వీటి సంగతి చూద్దాం ఇప్పుడు. సంసార సాగరాన్ని ఈదడం కష్టం అని ఇవ్వటం జరిగింది. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? సంసార సాగరం అంటే సంసారాన్ని సాగరంతో పోల్చారు. ఈ వాక్యంలో సంసారాన్ని సాగరంతో పోల్చారు అంటే సంసారం అనే ఉపమేయానికి సాగరం అనే ఉపమానాన్ని జోడించడం జరిగింది. సాగరం లక్షణాన్ని సంసారంపై ఆరోపించడం జరిగింది కనుక ఇది రూపకాలంకారం. ఓకే. నెక్స్ట్, ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయావర్షం, దయను దేంతో పోల్చారు? వర్షంతో పోల్చారు. ఈ వాక్యంలో దయావర్షం అని ఉంది కదా, దయ అనడి వర్షం. దయ అనే ఉపమేయానికి వర్షం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది కూడా రూపకాలంకారం. ఓకే. నెక్స్ట్, ఛందస్సు చూద్దాము. రోమన్లో ఛందస్సు ఇవ్వటం జరిగింది, చూద్దాము. క్రింది పద్యపాదాలకు గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి అని ఇచ్చారు. మొదటిది, ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగన అని ఒక పద్యపాదం ఇవ్వటం జరిగింది. ఇది గణ విభజన చేద్దాం. ఈ రకంగా చేయండి. గణ విభజన వీడియోని పాజ్లో పెట్టుకుని గణ విభజన చేయండి. ఈ పాటికి మీకు గణ విభజన చేయటం వచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే వీడియోని పాజ్లో పెట్టుకుని గురువులు లఘువులు గుర్తించండి. ఈ రకంగా గణాలను రాయండి. ఏమేం గణాలు వచ్చాయి? భరణ భబరవ అనేటటువంటి గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యం. వీటి లక్షణాలు, ఈ ఉత్పలమాల పద్యం నందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు భరణ భబరవ అనే గణాలు వరుసగా వస్తాయి. ఇందులో 10వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. 10వ అక్షరం, ఇది 1వ అక్షరం అయితే ఇది 10వ అక్షరం. ఓకే, ఇది యతిమైత్రి. నెక్స్ట్, ప్రాస నియమం ఉంటుంది. ప్రాసయతి చెల్లదు. ఉత్పలమాల పద్యపాదంలో మొదటి గురువును 2 లఘువులు చేసినచో అది చెంపకమాల పద్యపాదం అవుతుందట. ఇది ఒక ఎడిషనల్ పాయింట్గా మనకి ఇవ్వటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, తర్వాత అనుపమమెట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో అనే పద్యపాదం. దీనికి కూడా గణ విభజన చేయండి. ఫస్ట్ గురువులు లఘువులు గుర్తించి
గణ విభజన చేసినట్లయితే ఇది ఏ ఛందస్సులో ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమొచ్చాయి గణాలు? నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చెంపకమాల పద్యం. ఓకే, చెంపకమాల పద్య పదం ఇది. ఇందులో లక్షణాలు: చెంపకమాల పద్యం నందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు నజభజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. 11వ అక్షరానికి యతిస్థానం ఉంటుంది. ప్రాస యతి చెల్లదు, ప్రాస నియమం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చెంపకమాల పద్యం నందు మొదటి 2 లఘువులను, ఈ మొదటి 2 లఘువులను అంటే మనం గురువుగా మార్చినట్లయితే ఇది ఉత్పలమాల పద్యం అవుతుందట. ఓకేనా. నెక్స్ట్ క్రింది తరగతిలో నేర్చుకున్న ఆట వెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం అంటున్నారు. అంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం కదా, ఒకసారి గుర్తు చేసుకుందాం అంటున్నారు. ఇది ఆట వెలది పద్యం. ఈ రకంగా గణ విభజన చేయాలి. ముందు గురువులను లఘువులను గుర్తుంచుకుని తర్వాత ఇలా గణ విభజన చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లక్షణాలను చూద్దాం. పద్య లక్షణాలు, ఆట వెలది పద్య లక్షణాలు. ఆట వెలది పద్యం ఉపజాతికి చెందింది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వస్తాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఇవి ఆట వెలది పద్య లక్షణాలు. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్య పాదం ఇవ్వటం జరిగింది. దాన్ని మనం గణ విభజన చేసి లక్షణాలు సమన్వయం చేయాలి. ఈ రకంగా గణాలను విభజించుకుని రాసుకోవాలి, సూర్యగణం చంద్రగణాలను. ఇది ఆట వెలది పద్య పాదాలు. ఆట వెలది గురించి ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇది కూడా చదవండి. ఓకే. ఏ అనే రోమంలో క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అని ఇచ్చారు కదా. ఆధునిక వచనంలోకి అంటే మనం ఇప్పుడు వాడుక భాష. మొదటిది, ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. నెక్స్ట్, గృహంబునకు రమ్మని అతనిని దోడ్కొని చనియే. ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు. నెక్స్ట్, ఈ మహాత్ముండు మనలను జూచు వేడుకనిట వచ్చేనని చెప్పిన. ఈ మనిషి మనల్ని చూడాలని ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. నెక్స్ట్, బతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్న ఎడకు జనుదెంచితివి. పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ సజెషన్స్ నేను ఫాలో అవుతాను. అలాగే మీకు ఏదైనా పాఠంలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే వెంటనే నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.